హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నామాన్ని హెచ్చించేవారు గాను, ఆయన నామాన్ని కనపరిచేవారు గాను, దేవుని నామాన్ని మన నిత్యము కూడా ఆయన్ని పొగుడుతూ ఆయన నామాన్ని కనపరిచే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆమేన్. ఆరాధన అంటే మనం చాలా చులకనగా తీసుకుంటాం. ఆరాధన అనగానే మనం చాలా తక్కువగా తీసుకుంటాం. ఆరాధనలోనే చాలా విడుదల కలుగుతుంది. ఆరాధనలోనే దేవునికి మహిమ కలుగుతుంది. ఆమేన్. మనం చాలా సార్లు తక్కువ అంచనా వేసుకుంటాం. ఎందుకు అని అంటే దేవుని పొగిడినప్పుడే దేవుడి కార్యాలు స్టార్ట్ అవుతాయి. ఆమేన్. మనం చాలా సార్లు మనం నోటితో పలికినప్పుడు ఏం జరగవు అని అనుకుంటాం. నువ్వు నిజముగా దేవుని యొక్క నోటి మాట మీకు లాస్ట్ టైం చాలా కాలం అయింది. దేవుడు మీ నోటికి నోరుగా ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. చాలా కాలం అని చెప్పి అయితే ఈ మాటలు మన జీవితాలు జ్ఞాపకంలో గత వారం మనం అనుకున్నాం అన్నీ అయిపోయి ఏసీ రావాలని మనం అనుకున్నాం. మనం ఏప్రిల్లో ఎప్పుడో చూద్దాము అని అనుకున్నాం. ఏప్రిల్ ఎప్పుడో చూద్దామని అనుకుంటే ఆయన యొక్క మాట మంగళవారం నాడు ఫోన్ వచ్చింది. నేను ఎవరితో ఏం అనలేదు, ఎవరితో కూడా ఏమనలేదు. దేవుడు మాటలు విలువైంది, ఆయన కార్యాలు బలమైనవి. మంగళవారం భోజనం దగ్గరికి వచ్చినప్పుడు ఫోన్ వచ్చింది. దాస్ గారు చర్చ్ చేసి కొంటున్నాం అని ఒకరు చెప్పారు. హల్లెలూయా. వెంటనే నాకు అన్నం వెళ్ళలేదు లోపల. దేవుడు చేసి ఇచ్చాడు. ఎలా కలిగింది అని ఆలోచించుకుంటే మా ఫ్యామిలీ మేము మాట్లాడుకున్నామండి. నెల రోజులు చెప్తాను. నా ఫ్యామిలీ ఎవరు చెప్తారు. ఇక్కడ నెక్స్ట్ వీక్ చెప్పిన రమ్మని ఇది వెంటనే నాకు మాటలు రాలేదు. మనం ఎప్పుడు అనుకున్నాము అని అంటే ఎన్నో సంవత్సరాలు పెట్టి పలుకుతాం. మీ అందరికీ తెలుసు, సీలింగ్ అవ్వాలి, రేకులు అవ్వాలి, టైల్స్ అవ్వాలంటే అన్ని దేవుడు నెరవేర్చాడా లేదా? నెరవేర్చగలిగే శక్తివంతుడైన మన చిన్న సభ దేవుడు మాట చాలా బలమైంది. చాలా దేవుని మాట బలమైంది. నువ్వు నమ్మాలి. 3 సంవత్సరాల నుంచి పలుకుతూ ఉన్నావు. దేవుడు దానికి సమయాన్ని కనిపెడుతూ ఉన్నాడు. దేవుడు దాని సమయాన్ని కనిపెడుతూ ఉన్నాడు. ఒకవేళ రేకులు మామూలుగా ఉంటే దేవుడు ఇవ్వలేదు. దాని కాలము, దాని సమయం. ఎవరిని అడగలేదు, ఏసీ ఇవ్వండి అమ్మారి. దేవుడు ఎక్కడ పలికే మాట వారి హృదయాల్లోకి వెళ్ళిపోయింది. ఇశ్రాయేలీయులతో దేవుడు ఎక్కడ ఏడుస్తుంటే పరలోకానికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళిపోయింది ఆయన మాట. వీళ్ళు ఏడుపు, మన ఏడుపైన సంతోషమైన దేవునికి సమస్తము తెలుసు. దీని కాస్త 60,000 మిగతావన్నీ నా ఖర్చులో 10,000 అయ్యి ఆటో ఛార్జీలు ఇవన్నీ ఇష్టం మనం కొన్నాం. ఆ చర్చకు అలాంటి. హల్లెలూయా. నేను ఇప్పటికే అయిపోయింది, ఇంకే ఖర్చు లేదనుకో. మళ్ళీ అంటే అంత పెద్ద కొనిచ్చిన తర్వాత దానికోసం ఆగకూడదు. దాంట్లో 10,000 ఖర్చు.
వాటిలో చేర్చడానికి కొన్ని ఏదేమైనప్పుడు కూడా దేవుడు మనకి ఇది బాగా సరిపోతే ఊలైపోతుంది 10 నిమిషాలు కావాలంటే ఒక పెట్టి ప్రయాణిస్తున్నాం. ఇదంతా కూడా సర్దుకునేసరికి గ్లాస్ డోర్ ఇంకా మన 10,000 ఎంత చేయడానికి రాబోయే దినాలు చేసి నేను లేదు దేవుడు కార్యం చేస్తారు. మనకి ఇప్పటికే ఒక ఏసీకే ఒకరు బయటకు వెళ్ళిపోయారు. రెండో ఏసీ కలిగి తొప్పట్లో తెచ్చుకోవాల్సి ఉంటుంది. మనం మేటర్ కూడా పెంచాం, దాని లోడ్ కూడా పెంచేటట్టు చేసుకున్నాం. త్వరలో అది కూడా అయిపోతుంది. దాని బిల్లు కూడా మనకి సుఖము కొద్ది దానికి సుఖ దుఃఖాలని చెప్పని చూసారా. ఇప్పుడు సుఖం రాబోతుంది, నెలనాడు కష్టం రాబోతుంది. అయినా దేవుడికి మహిమ కలుగుతుంది కాదు. ఏదైతే మనం అడుగుతాం దానివల్ల కష్ట నష్టం అనేది వస్తుంది, కానీ దేవుడు మనకు తోడైంది. హల్లెలూయా. మీరు ఇక్కడ గమనించవలసింది ఏంటి అంటే టైల్స్ 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 అన్నాం, అన్నాయి గ్లాసులు అన్నాం, సీలింగ్ అన్నాం, పెయింట్ అన్నాం, అన్నీ ఇంకేమైనా ఉన్నాయా? నాకు తెలిసి ఏం లేదు. కాబట్టి తీయాలనుకోలేదు. అవసరమైతే ఒక ఏసీ మీకు 9 దినాలు పోతే 9 దినాలు అంటే కొద్దిసేపు పోతే సరిపడి వేసేస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే నువ్వు మాట్లాడే మాట, నీ చెప్పిన మెసేజ్ నేను కూడా ఫాలో అవుతాను. మీ నోటికి నోరుగా ఉంటారు. ఒక ఆమె ఆపి ఏసి ఇచ్చింది, అక్కడ చేర్చి ఇస్తే ఆ సుజాతలో పెట్టాను. అది కొన్ని దినాల తర్వాత రన్ అవ్వలేదు. అది దేవుడు వల్ల చెప్పాలి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా నా బండి కూడా స్టార్ట్ అవ్వలేదు. అది చాలా స్లోగా ఉంది, టైం అయిపోతుంది. 5 ఏసీతో స్టార్ట్ అయింది, 4 ఏసీలు వచ్చినట్టు. ఎలాగంటే ఇప్పుడు పాతదారితో ఒకటి అయిపోయింది, 2వ కొత్తది అక్కడ, 3వది కూడా పరమైన ఒకరు ఇచ్చారు. అది వాళ్ళకి చెప్పాను. అక్కడ కొద్ది డబ్బులు అయిపోయి 4 ఏసీలు. ఒక్కటి అడిగి తినొచ్చే సంఘం అలాగే ఉండొచ్చు. దేవుడు ఎటువంటి వాడికి మాట్లాడు. ఆమె ఎంతవరకు అని మీకు ప్రతిసారి చెప్తున్నాను. దేనికి ఎంతవరకు ఖర్చు డ్వాక్రా డబ్బు పెట్టి మనం తీసుకొని వారికి ఖర్చు పెట్టాను. ఇది దేవుడు నాకు ఇస్తారని మాట్లాడారు. నాలో సమస్తం కూడా ఆయన తెలుసు. ఆమె మీకు మొన్న కూడా చెప్పాను, గతవారు కూడా చెప్పాను. ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చారో ఇంకా మీకు మన శుక్రవారం ఇప్పుడు చెప్పాం కదా, ఎవరు ప్రార్థన అన్నీ పెట్టారు. కానీ పెయింట్ దగ్గరకు వచ్చారు ఆలోచించారు. ఎరుకో పట్టణాలు చేయించాం, హాయిపురం దగ్గర ఓడిపోవడానికి ట్రై చేసింది. కానీ లోపు దేవుడు అందరినీ ప్రేరేపించి పేర్లు ఉన్నాయి. దేవుని స్తోత్రం. కష్టాల్లో ఉన్నారు, అందరూ కష్టాల్లో ఉన్నారు, అయినా దేవుని స్తోత్రం. ఆమేన్. మనం చిన్న సమయంతో ఇంటికెళ్ళచ్చు, సపోర్ట్. కానీ దేవుడు మనకు తోడైంది. ఆమేన్. సరే, నేను ఎందుకు చెప్తున్నానంటే మీ నోటి మాటలతో మీరు పలకండి. ఎప్పుడు పలకాలని చెప్పాను? మీరు మీ నోటిలో అపవిత్రమైన మాటలు లేకుండా ఉన్నప్పుడే పలకండి. అంతవరకు పరిగిన కార్యాలు జరగవు. బాలుడైన సమయాల కోసం మీకు ఎన్నోసార్లు చెప్పాను. పెద్దవాడి కాగా మాటలు ఏది కదా, ఆయన ఏది చెప్పునో ఇప్పుడు వరకు చెప్పినవన్నీ జరిగాయా లేదా? జరిగాయి. రాబోయే దినాల్లో 2వ ఏసీ రాబోతుంది. హల్లెలూయా. నేను ఎందుకంటే ఇంకా చలికి తట్టుకోలే శక్తి మనకు కావాలి. బాడీ నాకు దేవుడు ముందు ఇలా చదువుతాడని ముందు దొప్పించేసాడు చుట్టూ. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగింది కాక. సరే, గత వారం ఏ వాక్యం చెప్తున్నాం? చాలా ఇంపార్టెంట్ వాక్యం. యోనా
సంతోషించినప్పుడే దేవుడు ఏం చేశాడు? వాడిపోయింది, ఎండిపోయింది. ఎందువల్లంటే దేవునికి అన్నీ తెలుసు. దేవునికి తెలియకుండా ఏది లేదు. ఎండిపోయింది కారణం ఏంటి అని అంటే దేవుడు ఎంత బాధపడ్డాడో ఆయన కోసము మనకు ఆ స్టోరీ అంతా తెలుసు. అంతలోనే పచ్చగా ఎదిగి అంతలోనే ఎండిపోయిన దానికి నువ్వు బాధపడితే, నువ్వు పచ్చగా ఉన్నప్పుడు నువ్వు నమ్ముతున్నావు, ఎండిపోయినప్పుడు ఏమో బాధపడతావు. ఎవరెప్పుడు ఎండిపోతారో గత వారం వాక్యం చెప్పారు. హల్లెలూయా. దేవునికి వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. దేవునికి వేరుగా ఉండి నువ్వేం ఫలించలేవు. దేవునితో సహవాసం లేకుండా నువ్వేం చేయలేవు. నువ్వు ఎన్ని నీ సొంత జ్ఞానంతో ప్రారంభిద్దామని ఏమీ చేయలేవు. అలాగంటే దేవుని మాత్రం నేను పట్టుకుంటారు. ప్రార్థన లేని వారు ఫలించాలంటే ఏదో ఒక రోజు ఎండిపోతారు. అది నా పగ కాదు. ఎవరు చెప్పారు? ఆయన మాట చెప్తున్నాను. ఆయన లేకుండా నువ్వు ఫలించావంటే ఎండిపోతావు. అలాగా మీకు రెఫరెన్స్ అన్ని చూపించాను గత వారం. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట ఆల్రెడీ వేరే భయం కోసం నేను మాట్లాడాను. దేవుడు అంటే భయపడడం, ఎవరో భయపడడం అనేది మీకు చూపించాను. ఈ రోజు నేను చెప్తుంది, దేవుడు మనకు తోడైంటే అవసరం. వేరే విధంగా మాట్లాడదాం అనుకున్నా ఆ మాటలు ఆడుకోవడం మంచి మాట కానీ తప్పేం కాదు. నీవంటే భయం కలిగేటట్టు దేవుడు చేస్తాడు. ఆమేన్. నీ మాట అవతల వారికి భయాన్ని కలిగజేసే మాట దేవుని మాట. అవతల వారికి కలిగించే భయంకరమైన మాట. నిన్ను ఎవరు భయపెడతారో వారు త్వరలోనే భయపడతారు. గిద్యోను కోసం మనం ఎన్నో మార్లు చెప్పుకున్నాం, చాలా కాలం అయింది. గిద్యోను శత్రువులు చూసి ఏమవుతున్నాడు చెప్పాలందరూ? గాను చాటు దాక్కున్నాడు. దాక్కున్న వ్యక్తి ఎలా తయారయ్యాడు? అంతవరకు భయంతో ఉన్నాడు. మన బ్రతుకుల్లో ఎన్ని భయాలతో మనం బ్రతుకుతున్నాం ఈరోజు? ఒక రకమైన భయం కాదు, ఎన్ని రకాల భయాలు ఉన్నాయి చెప్పలేము, అంచనాగా చెప్పాలి. ఎన్నో రకాల భయంతో ఉన్నారు. నా జీవితం ఎలాగా, నా పరిస్థితి ఎలాగా, నా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎలాగా, నా పిల్లల బ్రతికి ఎలాగా, నా జీవితం ఎలాగా, నాకు జాబ్ లేకుండా నేను జీవించడం ఎలాగా, ఏదో ఏదో ఒక బాధతో బాధపడుతూ భయపడుతూ జీవిస్తూ ఉన్నాను. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? దేవుని యొక్క గ్రంథంలో ముందు మనం గిద్యోను కోసం మనం చూసాం. గిద్యోను ఆ యొక్క మిద్యానీయులు చూసి భయపడడం మనం చూసాం. మిద్యానీయులు చూసి భయపడుతున్నప్పుడు ఎవరు పిలిచి దేవదూత చెప్తున్నాం? ఆయన చెప్పే మాట ఏంటో మనం ఇదివరకే చెప్పుకున్నాం. నా కుటుంబంలో నేను కలిసి బలిగిరినని చెప్తుంది. అయితే నాకేమ అంటే పవర్ అంటే ఏంటో దేవునికి దేవుని దూతకు తెలుసు, కానీ గిద్యోనుగా తెలియలేదు. ఈ రోజు మన పరిస్థితిని, అయ్యో నా కుటుంబంలో నా వాడు లేకపోతే నా పలానా చావు ఉంటే నేను ఈ రోజు భయపడకపోదును అని అనుకోవచ్చు. నువ్వు చిన్న చావు అయినా, అది ఏ పరిస్థితి అయినా దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. మీరు ఏం లేదు, కష్టపడవలసిన లేదు. దేవుని మాట విని జాగ్రత్తగా నడిచి మీ పని మీరు చేసుకుంటే మీరు అడిగిన దాన్ని మీ కళ్ళ ముందు ఉంటారు. దాని పెద్ద పొరపాటు ఏంటనుకున్నారు? ఏదైనా వచ్చిన తర్వాత మన జీవితాలు మారిపోతే అదే పెద్ద ప్రమాదం అని చెప్తాం. అది నీకు చాలా పెద్ద ప్రమాదం.
హల్లెలూయా. నువ్వు ఏ భయంతో బ్రతుకుతున్నా దేవుడు మాత్రం భయపడుతూ చెప్తున్నాడు. హల్లెలూయా. సరే, దేవుని యొక్క గ్రంథంలో నుంచి నిర్గమకాండం 23వ అధ్యాయము 27వ వచనం చదవండి. నిర్గమకాండము 23వ అధ్యాయము 27వ వచనం. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వదేశముల వారిని వాడబట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదురు నుండి. హల్లెలూయా. ఎవరైనా అలా నమ్ముతారా? ఎవరిని బట్టి? ఈ రోజు నా టాలెంట్ బట్టి నా జీవితం ఇలా ఉందని నువ్వు అనుకుంటున్నావు. నీ టాలెంట్ కాదు, నీ అందం కాదు, నీ జాబ్ కాదు, నీ ఐశ్వర్యం కాదు. దేవుడు అంటాడు నన్ను బట్టి, ఆయన బట్టే నీకు ఏదైనా కలిగిందంటే ఆయన బట్టే, ఆయన బట్టి. నన్ను బట్టి నీకు మనుషులు చెప్పలేమ్మా భయపడినట్టు చేస్తాను. ఎవరిని బట్టి? ఎవరిని బట్టి వచ్చింది మనకి ఏసీ? ఎక్కడ స్వరం ఎక్కడికి వెళ్ళింది చెప్పలేమ్మా. నీకు అవిశ్వాసం లేదా? డబ్బులు మాత్రం పలుకుతారు. డబ్బుల మీద ఆధారపడి పలకకూడదు. దేవుని మాట మీద నువ్వు నిలబడితే, దేవుని యొక్క వాక్కు మీద నువ్వు నిలబడితే, దేవుని యొక్క మాటతో నువ్వు నిలబడితే, దేవుని యొక్క మాటతో నువ్వు నడిస్తే నువ్వు అడిగిన దానికి నువ్వు ఉంటావు. హల్లెలూయా. దేవుడే క్లియర్గా చెప్తాడు నన్ను బట్టి మనుషులు నీకు భయపడతారు. ఎవరు పెట్టమా? ఇప్పుడు నీ సమస్తం కలిగినవి ఎవరి వల్ల కలిగాయి? నువ్వు ఏ పరిస్థితుల్లో దిగజారిపోయినా నువ్వు అంటే ఎవరికి భయం లేదు. రాబోయే దినాలు దేవుడు భయం అంటే ఎవరిని బట్టి? నువ్వు ఆయన బట్టి, నిన్ను బట్టి కాదు, ఆయన బట్టి నీ శత్రువులు నీ బంధువర్గమైన నిన్ను చూస్తూ భయపడతారు. హల్లెలూయా. నిన్ను చూసి భయపడతారు. మన చెప్పు అంత ఏమొచ్చింది కల్లో డైరెక్ట్ మంచి ద్వారా రాగా ప్రార్థన చేస్తుంటే దానికి వెళ్ళిపోతాం. దేవుడు చూసినప్పుడు, దేవుడి యొక్క మాటను చూసినప్పుడు దురాత్మలు నీ దగ్గర ఉండలేవు. హల్లెలూయా. ఇక్కడ దేవుడి యొక్క బిడ్డకు దేవుడిస్తున్న మాట ఏంటంటే నీకు మనుషులు భయపడతారు. ఎవరిని బట్టి? నువ్వు ఎప్పుడైనా ఇంట్లోకి వెళ్ళగానే చెప్పాలి, అయ్యా నిన్ను బట్టి నా ఇంట్లోకి సమస్తము కలిగాయి. నువ్వేమాత్రం నన్ను బట్టే వచ్చాయి అని అన్నావా, నీ పరిస్థితులన్నీ దిగజారిపోతాయి. హల్లెలూయా. నీ పరిస్థితులన్నీ దిగజారిపోతాయి. నువ్వు ఎవరు బట్టి వందనాలు చెప్పాలి? దేవుని బట్టి. ఈరోజు నీ కలిగినవి ఏవైనా ఆయన బట్టి నీకు కలుగుతున్నాయి. ఆయన లేకుండా ఏమీ కూడా కలగలేదు. నీ కష్టార్జితం వల్ల ఏదైనా కొన్నావు అని అంటే ఆయన బట్టే. ఆమేన్. ఒకరు అన్నారు, నీ ముందుగానే మనం పెట్టి కొనుక్కోవాలనుకుంటే ఒకరు అన్నారు, రాసు గారు మేము మాట్లాడుకుంటున్నాం ర్యాంప్ కొనేద్దామని సార్ అంటే ఎన్ని ఉద్యోగికి తెలియదు. మనం ఎవరు పెట్టి మాట్లాడు వ్యాన్ పడడం పెద్ద విషయం కాదు. ఒక 7 లక్షలు పెట్టి వచ్చేస్తుంది వ్యాన్. కానీ 7 లక్షలకి ఇప్పుడు మనకు అవసరం ఏముంది? ఇప్పుడిప్పుడే గత సంవత్సరం చూస్తున్నా క్యాన్సర్ రాగానే అందరూ వచ్చి ఇలాంటి నమ్మకత్వాన్ని చూసి దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి ప్రార్థనకు వస్తున్నారు. ఎంత దూరమే వస్తుందంటే ఖచ్చితంగా దేవుడు మనకు వ్యాన్.
మీకు 2001లోని బైబిల్ కాలేజీలో వాల్కెన్ అనుకుంటే దేవుడు నా ద్వారా మాట్లాడి నవంబర్ 17వ తారీఖు కల్లా మార్పు మన కళ్ళ ముందున ఉండబోతుంది, ఈ బైబిల్ కాలేజీ ముందు ఉండబోతుంది అంటే నవంబర్ 17వ తారీఖు అలా చూసుకొచ్చి 17వ తారీఖు డేట్ ప్రకారం ఉదయం 8 గంటలకు వస్తున్నారు. హల్లెలూయా. ఎందుకు అనంటే దేవుడు ఆ మాటలు నెరవేర్చడానికి ఆయన పరలోకములో రెడీగా మన మాటను పట్టుకొని నెరవేరుస్తుంది. మీరు బాగా వాక్య ప్రకారం ఆలోచించండి, వాక్య ప్రకారం ఆలోచించండి. భూమి మీద నువ్వు ఎప్పుడైతే మాట్లాడావో, భూమి మీద నువ్వు ఎప్పుడైతే చెప్పావో, పరలోకంలో కార్యం దేవుడు నెరవేర్చడం రెడీగా. ఎవరి మాటలు దేవుడు నెరవేరుస్తుంది తెలుసా? వాక్యం ఆలకించి మనం చాలాసార్లు స్తోత్రం స్తోత్రం అని ఏ మీటింగ్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళా ఆమె చెప్పేస్తుంటాం. మనం సేవకుడు మాట్లాడుతున్నప్పుడల్లా ఏమీ జరగదు. ఎందుకు జరగదు తెలుసా? నువ్వు వాటి ప్రకారం జీవించిన రోజు కృపను బట్టి జరుగుతాయి. ఖచ్చితంగా జరగాలి అంటే నువ్వు ఆయన మాట ప్రకారం జీవించాలి. నువ్వు అడిగిన మాటకి దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. అందుకే దేవుడు అంటున్నాడు, ఇక్కడ నన్ను బట్టి మనుషులు నీకు భయపడతారు. నువ్వు ఏం అడగలేదు, వారికి ఏ పరిస్థితిని బట్టి భయపెట్టాలో, ఏ విధంగా భయపెట్టాలో దేవునికి బాగా తెలుసు. యజ్ఞం కోసం ఆల్రెడీ ఎంతమంది సైన్యంతో బయలుదేరితే ఎంతమందితో జయించడం చెప్పుకున్నాం. 32,000 మందితో బయలుదేరితే అంటే ఇప్పుడు దేంతో కార్యాలు దేవుడు చేస్తానని నువ్వు నమ్మాలి. కానీ నమ్ము. వాక్యం వేరు. ఇప్పుడు చిన్న సంఘం అంది, చిన్నదే. దేవుడు స్టార్టింగ్ లో మాట్లాడు, చిన్నవాడితో గొప్ప కార్యాలు చేస్తాడు. చిన్న గులాబీ చెట్టే కానీ హైబ్రిడ్ వరే ఉంచుతాను. పెద్ద సంఘాన్ని చేసి ఉండడం గొప్ప కాదు, చిన్న సంఘాన్ని చేసి ఉండడం అదే గొప్ప. ఏం గొప్ప దేవుడు, ఏం మాట్లాడుతున్నాడు. అయ్యా ఒక్కసారి చదివిసినట్టు చెయ్యవాలంటే కోరిక వచ్చేస్తుంది. చెయ్యడా చెయ్యడా చెయ్యగలిగే సమర్థంగా. అందుకే విద్యతో మాట్లాడాడు, ఈ గొర్రె బొచ్చుతో మంచుతో తడిపినట్టు చేయండి అయ్యా అని అడిగితే నేలంతా పొడిగా ఉండాలి, బొచ్చు మాత్రమే మంచు పడాలి అని. చూడండి ఎంత పవర్. నువ్వు ఎన్ని పవర్ అయితే మాట్లాడుకుంటే నా పవర్ మాత్రం మాత్రం. ఎలాంటి మనుషులు తెలుసా? ఈ గొర్రె బొచ్చు మాత్రమే తడాలి, ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే ఆ మంచు పడాలి అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? గొర్రె బొచ్చు మాత్రమే తడిచింది. ఆ నేల అంతా ఎలా ఉంది? మళ్ళీ మనుషులకి అన్ని డౌట్లే కదా, మనుషులకి అన్ని డౌట్లే, మనుషులకి అన్ని డౌట్లే. అయ్యా అలా కాదు అలా కాదు అలా కాదు. ఇప్పుడు గొర్రె బొచ్చు మాత్రం పొడిగా ఉండాలి. ఎంత మంచి దేవుడు అంటే ఆ నేలంతా తడిపినట్టు చేశాడు మనిషితో. బొచ్చు మాత్రం నువ్వు అడిగినవన్నీ చేస్తున్నాడు, కానీ ఆ కార్యాలు చూసి నీకు గర్వం అహంకారం పెరిగిపోతుంది. అయ్యా ఏసి ఇస్తే చక్కగా ప్రార్థన చేస్తానని చెప్తాం, రద్దు చేసుకొని పడుకుంటున్నాం. మన యాక్టింగ్ ఇవ్వకముందే. అందుకే నీకు తలంప పట్టకపోతే నీ మనసు నేను గ్రహించి ఉన్నాను. మనం అడుగుతాం కానీ నెరవేర్చం. అందుకే అది మురుగులో వచ్చి పేరుపోతుంటాను. పేరుకోవడానికి కారణం ఏంటంటే అది అందుకే ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు నడిచినప్పుడు కూడా చెప్పుకోలేదు. నా బట్టలు ఎప్పుడు బలవంతంగా చిరుగుతాయని చూస్తే ఎప్పుడు చెరువు. ఎన్ని సంవత్సరాలు అవుతున్నా బట్టలు ఏం చేయాలని చూస్తున్నాను. పత్రవస్త్రాలు కొనుక్కోవట్లేదు, పాతవి ఎప్పుడు వేసినా పత్రిక కనబడి. ఇటువంటి వాటి
మాట్లాడే దేవుడు. మనం ప్రార్థన చేస్తాగా నమ్మం, వాక్యం వింటాగా ఆమె చెప్తాగా నమ్మం, వింటాగా విశ్వాసం ఉండదు. నిన్నే బట్టి అవతల వాడికి గడగడగడమని వనకాలి ఎప్పుడు తెలుసా? దేవుడు నీతో ఉన్నప్పుడు, దేవుడు నీలో ఉన్నప్పుడు, దేవుడితో నువ్వు నడిచినప్పుడు నిన్ను ఎవరు భయపెడుతున్నారో ఆ వ్యక్తికి భయాన్ని దేవుడు కలుగజేస్తాడు. హల్లెలూయా. చదివేస్తుంది ఇంకా చదివేది మా బాడీలో ఎలాంటి శరీరంగా ఈ బాడీని వర్తించిన దేవుడు కూడా రెడీ చేస్తున్నా నేనే చెప్పేస్తాను. హల్లెలూయా. నాకు మాత్రం చల్లగా వస్తుంది. మీకు సరి చాలేదంటే అంతానికి పంపించేస్తాడు దేవుడు. ఒక్కరు మంటే ఏమైనా డౌట్ వచ్చేస్తుంది. ఇక్కడ కానీ చలిగా ఇస్తే ఎవరు వాళ్ళు తప్పించుకెళ్ళిపోతారు. ఎండైనా నేను భరించాలి, చలైనా నేను భరించాలి. నాకు అందుకే మునిపిడి దినాలన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. నాకు ఇప్పుడు నా దగ్గర దారి ఉండేది కాదు, ఫ్యాన్ లైన్ ఇంకే ఉండేది. ఇక్కడ చిన్నది ఎల్పేజ్ లో మనకి స్కీమ్ ఉండే, ఆ స్కీమ్ ఉండేటప్పుడు లోపల అక్కడ ఉంటాయా అక్కడ ఉంటాయా, నాకు ఇప్పుడు లేదు. ఎప్పుడు నన్ను చదివి అయ్యా చలితో ఎక్కువగా అని అంటే ముందు మీకోసం నేను ఆలోచిస్తాను కదా, నాకు నియోగిస్తాను. నేను నా కోసం ఎప్పుడైనా ఆలోచించాను? ముందు నాకు గాతాలతో తిరిగిపోతున్నాను సార్. ఎక్కడ దేవుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకో మాట చూద్దాం దేవుని యొక్క గ్రంథంలో నుంచి. ఆదికాండం 35వ అధ్యాయం వారు ప్రయాణమైపోయినప్పుడు ఆదికాండం 35:5 వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయం వారి చుట్టూన్న పట్టణముల మీద ఉండను కనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. ఏం చేశారంట? వారి చుట్టూ ఎవరి భయం ఉంది? బాగా ఆలోచించండి. మళ్ళా చదువుతుంది. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండెను కనుక వారి చుట్టూ ఉన్న పట్టణం మీద ఉండేది కనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. నిన్ను తరమాలని చూస్తే వారు తరమపడతారు. నిన్ను భయపెట్టాలని చూస్తే వారు భయపడతారని నీకు వాక్యం సెలవిస్తుంది. నీ రోగం కోసం భయపడద్దు, నీ సమస్య కోసం భయపడద్దు, నీ వ్యాధుల కోసం భయపడద్దు, నువ్వు చింత కోసం భయపడద్దు. నిన్ను భయపెట్టేవారు నీకు కనబడకుండా పోతుంది. హల్లెలూయా. నిన్ను భయపెట్టేవారు నీకు కనబడకుండా పోతారు. ఎప్పుడంటే నీవు దేవునితో ఉన్నప్పుడు, నువ్వు దేవునిలో ఉన్నప్పుడు. అందుకే నన్ను బట్టి మనుషులు భయపడతారు నీకు. అందుకే రాహబని శివనని చెప్పాలి. ఆ మాట మర్చిపోకండి. ఏగుల వారితో ఏమన్నారు? మీ దేవుడు ఆకాశములను భూమికి ఉన్నతమైన దేవుడు, మీ ముందు ఎట్టి మనుషులుగా నిలబడడానికి ధైర్యం చాలదు. హల్లెలూయా. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? భయపెడతాం. మనం భయపెడతాం, శరీరానుసారం భయపెడతాం. నీ నోరి పని అంటే మరి ఇలాంటి మాట్లాడుతున్నావు, నువ్వు భయపెడతావు. నీ నోటి మాటతో భయపెట్టకూడదు. లేకపోతే అడవులు పట్టుకుంటాం, లేకపోతే రాడు పెట్టుకుంటాం. నిన్ను ఇది చేస్తాను మనం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, మేము యుద్ధోపకరణాలతో మేము యుద్ధం చేయం కానీ ఆత్మీయ యుద్ధోపకరణాలతోనే మేము యుద్ధం చేస్తాం.
హల్లెలూయా. నీవు నోటి మాటతో భయపెట్టుకో, చేతులతో నీ బాడీతోనూ లేకపోతే దేనితోనూ భయపెట్టడం కాదు. ఏరియా బోడివాడినప్పుడు ఏమో భయపెట్టాడా? అలా కర్ర తీసుకొస్తున్నా కత్తి తీసుకొస్తున్నాను అన్నాడా? చెప్పరేమో. ఏం చేశాడు? దేవుని ప్రార్థన. మనం ఏం చేస్తాం చెప్పండి? ఇదిగో అలా మాట్లాడుతున్నాను నా ఊరు కనుక్కొని ఇలాంటి మాట్లాడు అంటే నువ్వు నీ నోటి మాటతో భయపెడుతున్నావు, నీ డబ్బుతోనూ భయపెడుతున్నావు. దేవుడు ఎలా భయపెడుతున్నాడు తెలుసా? నన్ను బట్టి నీ శత్రువుని నేను భయపెడతానంట. నీ రోగమైన శత్రువర్గ మనుషులే కాదు, నీకు తెలిసిన బంధువైనా, నీకు తెలిసిన వ్యక్తి అయినా, నీకు తెలిసిన ఏ వ్యక్తి ఎంత బలవంతుడైనా నీ ముందు నిలవబడలేదు. ఆమేన్. అందుకే దావీదుకు భయపెట్టడానికి వచ్చాడు ఎవరు? చెప్పండమ్మా. గొలియాతు భయపెట్టడానికి వచ్చాడు. ఏమని భయపెడుతున్నాడు? నీ మాంసం గద్దలు వేస్తే ఆకాశం పక్షులకు గద్దలు వేస్తానన్నాడు. ఎలాంటి ఒక్క మాటతోనే మనం భయం వేస్తాం. నా దేవుడు కత్తి చేత గాని ఈటి చేత గాని రక్షించువాడు కాదు. ఒక్క ప్రార్థన. కత్తి చేత ఈటి చేత జయించేవాడు కాదు. నా దేవుడు కత్తిలో కట్టాలో పట్టుకోడు. నా దేవుడు ప్రార్థనతోనే, ఒక్క మాటతోనే నాశనం చేయగలిగే శక్తివంతుడు. ఆమేన్. నిన్ను ఎవరేమన్నా, నిన్ను ఎవరైనా బాధపరిచినా, నిన్ను ఎవరైనా భయపెట్టినా, నిన్ను ఎవరైనా కృంగదీసినా, నిన్ను ఎవరైనా వేదన పరిచినా, నువ్వు మంచిగా దేవుల్లో ఉంటే నీ శత్రువులు నీ ముందు నిలవలేరని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం! నమ్ము, నమ్ము. నమ్మితే నువ్వు కార్యం చూస్తావు. మీకు అన్ని చెప్పిన వాక్యాలే. అబ్రహాముని అబీమెలెకు ఏం చేశాడు? అబీమెలెకుని చూసి భయపడ్డాడు కదా. చూసి భయపడ్డాడు. ఈ మనసులో ఉన్న భయము రాజుగారికి ఎలాగా తెలుసు? నన్ను చూసి ఎవరైనా భయపడతారు. రాజుగారిని దేవుడు భయపెట్టాడు. నీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? నువ్వు దేవుడి మాటతో చెప్పగలిగే, నీ మీద ఎవరైనా మాట్లాడినా, నీ మీద ఎవరైనా తిరుగుబాటు చేసినా, నీ మీద చాటుగా మాట్లాడినా దేవుడు ఊరుకునే దేవుడు కాదు. ఆయన సీక్రెట్ గా పని జరిగిద్దాం అనుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎటువంటి వాడంటే అబీమెలెకు హృదయాన్ని, ఆయన శరీరాన్ని చూస్తున్న దేవుడు. అబ్రహాము యొక్క భయాన్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. వెంటనే రాత్రి అబీమెలెకుతో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అంటే నువ్వు దేనికి భయపెడుతున్నావు, దేనికి భయపడుతున్నావు, దానికి దేవుడు భయపెడతాడు. ఆమేన్. నీవు ఏదైనా కలిగితే నా బలాన్ని చూసి భయపడిపోయారు, నా డబ్బును చూసి భయపడిపోయారు, నా నోటిని చూసి భయపడిపోయారు అని నువ్వు గర్వించావా? నీకు ముందు వేస్తాడు దేవుడు. ఎవరిని బట్టి అని చెప్పాడు స్టార్టింగ్ లోనే. మళ్ళా చదవండి. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేస్తాను. నీ భర్త నీకు భయపడలేదా? నీ భార్య నీకు భయపడలేదా? నీ పిల్లలు నీకు భయపడలేదా? నీ కుటుంబం నీకు భయపడలేదా? నీ బంధువులు నీకు భయపడలేదా? నువ్వు బలహీనమైన చూసి నేను భయపెడుతున్నారా? బలవంతుడు పక్షాన ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దు. చాలా సార్లు మన బలాన్ని చూసి మనం మాట్లాడుతాం. దేవుడు అంటే నీ బలం కానీ డబ్బులు కాదద్దు, నా బలం చూడు, నా మాట చూడు, నా వాక్కు చూడు. నిన్ను భయపెడుతున్న వారిని నేను భయపెడతాను. కానీ అమ్మ నమ్మితే నువ్వు కార్యం చూస్తావు, నమ్మితే నువ్వు కార్యం చూస్తావు.
నీ రోగము నిన్ను భయపెట్టినా, అది ఎంత పెద్ద రోగమైనా, అది ఎంత పెద్ద సమస్య అయినా దేవుడు ఆ రోగాన్ని దేవుడు భయపెడతాడు. ఈ మధ్యన ఒక పాపకు నోరు రాలేదని చర్చికి తీసుకొస్తున్నాను. డాక్టర్లు ఏమన్నారంటే జీవితంలో నోరు రాదని చెప్తున్నారు. మీకు ఆల్రెడీ చెప్పాను, నర్సీపట్నంలో ఒక అమ్మాయి డాక్టర్ చెప్పాడు జీవితంలో నోరు రాదంటే ఆ రోజు మందిరానికి తీసుకొచ్చింది. ఆ రోజు సాయంత్రం మాట్లాడుతుంది. అది ఆవిడకి తెలుసు, తీసుకొచ్చిన ఆవిడకి తెలుసు, ఆ తీసుకొచ్చిన తల్లికి తెలుసు డాక్టర్ గారు ఏం చెప్పారు. ఈ మాట విన్న ఇంకో సహోదరు తీసుకొస్తారు. ఎవరు చేస్తారు? రోగం ఆయన తెలియకుండా రాదు, సమస్య ఆయన తెలియకుండా రాదు. నేను భయపెట్టే వారి బలము దేవుడికి తప్ప ఎవరికి లోకంలో తెలియదు. ప్రతి మనిషికి భయపెట్టేవాడు దేవుడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఎటువంటి వాడంటే సామర్థ్యం కలిగిన దేవుడు. నువ్వు బలహీనమైనప్పటికీ కూడా బలమించగలిగే దేవుడు ఆయనే. అందుకే పరాక్రమ బలాఢ్యులని పిలిచారు గిద్యోని. ఎప్పుడు భయపడ్డాడో, ఎప్పుడు బాధపడ్డాడో, ఎప్పుడు కనిష్ఠుని అనుకున్నాడో, ఎప్పుడు నేను ఎదిగి లేని వాడిని అనుకున్నాడో దేవుడు అప్పుడే చెప్పాడు బలవంతుడివి, బలవంతుడి అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నీ పరిస్థితులు నేను బలహీనపరుస్తుంటే, అయ్యా నా కుటుంబంలో నేను ఎన్నిక లేని వాడిని, నాకు డబ్బు లేని వాడిని, నాకు బలం లేని వాడిని అని నువ్వు చెప్పుకోవచ్చు. కానీ బలమిచ్చి వాడు ఒకడు ఉన్నాడు. ఆయన నీ వెంట ఉండాలంటే నువ్వు ఆయన వెంటనే ఉండాలి, ఆయన మాట వినాలి, ఆయన త్రోవలో నువ్వు నడవాలి. ఆయన వెంబడిస్తే నిన్ను ఏది కూడా హాని చేయలేదు. ఆమేన్. ఎవరి చేతిలో ఉన్నాయనుకుంటున్నారు? నేను మొన్న కూడా చెప్పాను, దానాత్మక మానం వస్తుందని 4 రోజుల క్రితం చెప్పి టైం అయిపోయింది. వచ్చిందా? ఎక్కడ వస్తే రావచ్చు, మనకి ఇంకా రాలేదు. వచ్చినప్పుడు నష్టాన్ని కలిగించేవాడు ఆయనే. చేతికి పంట వచ్చే సమయంలో పంటను చూసి ఆనందం అయిపోతున్న జీవితాలు ఎంతో మంది ఉంటారు. ఆ పంట నాశనం అయిపోగానే దేవుడిని మొదలుపెట్టేవారు, బాధపెట్టేవారు. అందుకే తినాలన్నా, ఉండాలన్నా, నువ్వు అనుభవించాలన్నా ఆయన వాళ్ళు. ఆయన లేకుండా నువ్వేం సాధించలేవు. నీ మైండ్, నీ జ్ఞానం ఏమనుకుంటుందంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర జ్ఞానం ఉంది, నా దగ్గర బలం ఉందని నువ్వు అనుకోవచ్చు. కానీ ఆయన చెప్తే నిన్ను కూడా భయపెట్టగలగాలి. హల్లెలూయా. అందుకే దేవుడు మనకు చాలా విలువైంది. ఫస్ట్ నేను చెప్పండి, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు నేను చేసేదను. నిన్నెవరైనా భయపెడుతున్నారా? నిన్నెవరైనా ఆందోళన పరుస్తున్నారా? నిన్నెవరైనా చెట్టుపరుస్తున్నారా? నువ్వు ఆయనతో సమాధానం కలిగి జీవిస్తే నిన్ను వెంబడించేవారు, నిన్ను భయపెట్టేవారిని దేవుడు భయపెడతానని చెప్తున్నాడు. రెండవ విషయానికి వస్తే మనం ఆల్రెడీ రాహాబు వేసి కోసం చెప్పుకున్నాం. ఆ పట్టణంలో ఉన్న వేగుల వారిని భయపెట్టారు. కానీ ఒక అన్యురాలు చెప్పుకుంది, మీ దేవుడు ఆకాశమునకును భూమికి ఉన్నతమైన దేవుడు. నీ ముందు ఎట్టి పరిస్థితులు పడి ఏ మనిషిని ధైర్యం సరిపోదు. హల్లెలూయా. అబ్రహాముని అబీమెలెకు రాజు భయపెడతామని చూశాడు, కానీ భయపడేటట్టు దేవుడే చేశాడు. ఆమేన్. ఎక్కడ యాకోబుకి ఏం చేశారు? చదవండి. వారు ప్రయాణం అంటే నీ జీవిత ప్రయాణంలో, ఒంటి మీద ప్రయాణం కాదు, నీ జీవిత ప్రయాణంలో ఎవరి నిన్ను ఎప్పుడు ఎక్కడ నిన్ను భయపెట్టారో వారు ఖచ్చితంగా భయపడతారు. చదవండి. యాకోబు కుమారులను తరమలేదు. అంటే నిన్ను తరమలేదు, దేవుడు వారిని తరిమేస్తాడు. శత్రువాడు ఒక త్రోవను చూస్తే ఎన్ని త్రోవలను చెప్తాడు? 7 త్రోవలు. నమ్ముతావు ఎప్పుడైనా? నమ్మలేదు. తినడం పడుకోవడం, తినడం పడుకోవడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేయం, సమస్య రావడానికి మాత్రం కోసం ప్రకటిస్తాం. అందుకే యోనాకు అడుగుని జరిగింది.
పచ్చగా ఉన్నాయి, నాకు ఇంకా ప్రార్థన అవసరం లేదని నువ్వు అనుకుంటే, డబ్బులు ఉన్నాయి, నాకు ఇంకా అవసరం లేదు దేవుడు అనుకుంటే, డబ్బులు నేను కాపాడమని 2 వారాల క్రితం చెప్పాను. ఒక్కరిత దినమందు ఆస్తి అక్కడగా రాదు అని చెప్పాను. హల్లెలూయా. ఈ రోజు ఆరోగ్యించాడంటే దేవునికి ఎంతో వందనాలు చెప్పాలి. మీకు ఎన్నిసార్లు చెప్పాను, బంగారు వేసుకుంటే ఎలర్జీ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏసీ ఉంటే పడపడ తలనొప్పి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కారులో వెళ్తున్నప్పుడు వామిటింగ్స్ అయిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కారు వల్ల ప్రయోజనం ఉందా? వస్తువుల వల్ల ప్రయోజనం ఉందా? ఏసీ వల్ల ప్రయోజనం ఉందా? దేవుడు అంటున్నాడు, నేను ఆజ్ఞ ఇవ్వాలి, నేనే ఆజ్ఞ ఇవ్వాలి, నిన్నెవరైనా భయపెట్టు. ఇంకో మాట చూద్దాం దేవుని గ్రంథంలో నుంచి. ద్వితీయోపదేశకాండం 2:20 చదవండి. ద్వితీయోపదేశకాండం 2:20. నేడు నేను నీ వలన భయము, ఆకాశం క్రిందనున్న సమస్త దేశముల వారికి మొదలు పెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారం విని నీ ఎదుట వరికి మనోవేదన నందెదరు. నేను ఎవరు వరికిద్దామని చూసారో దేవుడు వారిని ఏం చేస్తాడట? మనోవేదన అనిపిస్తాడు. అదే మనం దర్జాగా ఉండాలని చెప్తుంటే మీరు భయపడుతూ ఉంటారు. మనోవేదన కనిపించి వాడు ఆయన్ని. నిన్ను చూసి మాట్లాడేవారు ఎవరున్నారో దేవుడు వారిని భయపెడతానని దేవుడు శపిస్తున్నాడు. ఏమా, నేను చూసి ఏం చేస్తా? దేవుడు నీ శత్రువుని భయపెడతాడు. కొంతమంది భర్తను తాయి చూసి భయపడతాడు. కొడతాడేమో, తిడతాడేమో అంటే నువ్వేం భయపడినా కుమార్తె, ఎలా భయపెట్టినా నాకు తెలుసు. హల్లెలూయా. ఈ భయపెట్టగలిగే శక్తి ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. ఒకరోజు ఇశ్రాయేలీయులకి మరి వేరే శత్రులు మిద్యానీయులకి ఒకరోజు దేవుడు ఏం చేశాడు అంటే పోరాటం చేయలేకపోయాడు. అలాగే మరి ఫిలిస్తీన్లు కూడా, ఫిలిస్తీన్లు కూడా దేవుడు ఏం చేస్తాడు? దేవుని యొక్క అనగా ఆయన సంసోని యొక్క ఫిలిస్తీన్లు ఏమైపోయాడు? ఓడిపోయాడు. ఎప్పుడైతే ఆ యొక్క సంసోని అవకాశం ఇచ్చాడో సంసోని కూడా వారు భయపెట్టారు. ఎప్పుడు ఎవరు సరిపోతుంది? దేవుని మాట ప్రకారం జరగలేనప్పుడు, దేవుని యొక్క వాక్య ప్రకారం నడవలేనప్పుడు వారి జీవితాలు ఏమవుతుందో తెలుసా? వారు భయపడటం మొదలు. అంటే మనమైన దేవుడికి ఎక్కువేం కాదు, మనల్ని కూడా శత్రువులు చేసి భయపెట్టిస్తాం. ఎప్పుడు అంటే నువ్వు దేవుని మాట వినలేవు, దేవుని మాట నువ్వు వినలేవు. మూడో విషయాలు చూస్తే దేవుని యొక్క గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశకాండం 11:20 అప్పుడు యెహోవా నీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టెను. మీకంటే బలిష్ఠులైన గొప్ప జనము స్వాధీనపరచుకొందరు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ వారే కావచ్చు, మనమే కావచ్చు, మనం దేవుని మాట వినకపోతే మన యొక్క ఆస్తిని కూడా వారు స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. మూడోది ఏంటంటే మనోవేదన పుట్టిస్తాడు. ఏం చేస్తాడు? మనోవేదన కలిగిస్తాడు. వణుకు పుట్టిస్తానన్నాడు. సినిమా డైలాగులు వణుకు పుట్టింది కాదు, అది యాక్టింగ్ మాత్రమే. పర్వరాజుకి ఏం చేశాడు దేవుడు? భయం కలిగించాడు. ఎందుకంటే మోషే గారు చెప్పినట్టు విన్నారు కనుక ఏదైనా ఫస్ట్ అంత ఏం పడ్డాడో భయపడ్డాడా లేదా? అంత రాజుగారితో నేను మాట్లాడడానికి అంత ఆధిక్యత లేదు, అంత అర్హత లేదు, అంత నాకు చేత కాదని అనుకుంటే
నువ్వు రాజు చూసి నువ్వు భయపడుతున్నావు. ఎంత ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు రాజుగారు. రాజుగారు ఎటువంటి ధైర్యం, రాజ్యం అంతా నాది, బలం అంతా నాది, ప్రజలంతా నాది అనుకుంటున్నాడు. కానీ చివరికి ఏమైంది? ఎవరు చూసి భయం కలిగింది? మోసే. దేవుని బట్టి మోసే చూసి భయపడ్డారు. ఈ రోజు నేను ఎవరైనా నీ జీవితంలో ఎవరైనా భయపెడేటప్పుడు దేవుడు నీ పక్షాన ఉన్నాడని మర్చిపోదు. రోగమైనా కానీ మనం అనుకోవడం మనుషులు అనుకుంటాం. సాతానుడు కూడా నేను ముట్టలేదు. సాతాను కూడా యేసుప్రభువుని చూసినప్పుడు యేసుప్రభువుని చూసినప్పుడు ఇంకా ఆ సాతానుడు అనగా మనుషులో బట్టి దురాత్మ ఏమయ్యాక ఆయన చూసి వరికి సాగిపడి నమస్కారం చేశాడు. సాగిపడి నమస్కారం చేశాడు. వరికాయ సర్వోన్నతుని దేవుని కుమారా మాతో నీకు ఏం పని? ఈ రోజు సాతానుతో ఉంటే సాతాను నిన్ను చూసి భయపడుతుందా? చెప్పలేమ్మా. లోక మాటలు లోక అలవాట్లు ఉన్నప్పుడు నువ్వు దేవుని మాట యేసుప్రభు మాట ఎత్తేస్తానంటే భయపడవు. అవి ఏమాత్రం కూడా భయపడవు. నువ్వు దేవుని పక్షాన్ని నిలబడినప్పుడే దేవుడు నిన్ను బట్టి శత్రువులు భయపడినట్టు చేస్తాడు. ఆమె 4వ ఏం చదివినప్పుడు యెహోవా మీ ఎదుట నుండి మీ సమస్త జనులను వెళ్ళగొట్టేదను. ఏం చేసుకుంటామట అంటే వారు కొన్నదానికంటే దేవుడు వారిని తరమగొట్టి మీరు స్వాధీనపరచుకుంటారు. ఎందుకంటే దేవుని మాటలు అంత బలమైంది. ఇంకా చాలా విలువైన డిఫరెన్స్లు ఉన్నాయి. నేను ముఖ్యంగా ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను చెప్పట్లేదు. ఇంకా దేవుని మాటలు చూద్దాం. కీర్తనలు 9వ అధ్యాయం 9:20 చదవండి. కీర్తనలు 9:20. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రమని జనులు తెలుసుకుందురు గాక. వారిని భయపెట్టుము, తాము నరమాత్రమని జనులు తెలుసుకుందురు గాక. నేను నల్లమే కానీ భయపెట్టేవారు ఎవరు? ఈ భూమి మీద ఎలా ఉన్నాయి చెప్పండి. భుజబలమైన బంధుబలం బట్టి కానీ డబ్బు బలం బట్టి కానీ భయపెడుతుంటారు మనుషులు. కానీ దేవుడు అంటాడు, నీకు చేత కాలేదు నేను భయపెడు, నువ్వు నన్ను వెంబడించు, నాతో నడువు. హల్లెలూయా. దేవునికి భయపడలేని జనం అంటే ఎవరు? ఒక్క ఉరుము ఉరిగిందంటే మొత్తం భయపడుతుంది. ఆ ఉరుము ఎప్పుడైతే ఉరిమిందో సమస్త జనులు రెండు చల్లు అంటారు. అలాంటిది ఆయన మాటలు మాట్లాడితే ఈ నరుడెవడు కూడా బ్రతకలేడు. మనం ఈరోజు దేవుడు తక్కువ చేస్తున్నాం. నమ్మలేని వారే దేవుడు భయపడతాడు, నమ్మిన వారే సరిగా ఉండటం లేదు. కారణం తెలుసా? నువ్వు కార్యాలు చూసి చూసి నీకు అలవాటు అయిపోయింది. వాటిని విని విని నీకు అలవాటు అయిపోయింది. దేవుడు అంటే భయం లేని జీవితాలు వారికి కాదు భయపెట్టాడు, నిన్ను కూడా దేవుడు భయపెట్టాడు. హల్లెలూయా. సంసోను ఏం చేస్తుంది? దేవుడు చివరికి భయపెట్టాడే లేదా? శత్రువుల ద్వారా భయపెట్టాడు. ఎవరే ఎక్కువ కాదు. నువ్వు దేవుని మాట వినకపోతే నువ్వు ఏ విషయంలో భయపడతావో దేవుడికి తెలుసు. ఆ విషయంలో నేను భయపెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడు? మనం చదవండి. యెహోవా వారిని భయపెట్టు అంటే నువ్వు భయపెట్టు. నువ్వు ఒక్కసారి మొదలుపెడితే చాలు, దేవుడే వారిని భయపెడతాడు. ఎప్పుడైనా వాక్యం విని వెళ్ళిపోవడం తప్ప అయ్యా నన్ను భయపెడుతున్న జనులను భయపెట్టండి అని ఎవరు ప్రార్థన చేయరు. గత వారం చెప్పాం, పచ్చగా ఉన్నారయ్యా నా బంధువులు నా స్నేహితులు అన్నప్పుడు నేను దేవుడిలో నేను ఉన్నాను. నా పరిస్థితి ఏంటి, వారి పరిస్థితి ఏంటంటే వారు ఆ ధనాన్ని చూసి ఆనందపడుతున్నారు, నువ్వు దేవుని చూసి నువ్వు ఆనందపడుతున్నావు. వారిని పచ్చదనం చూసి ఎప్పుడైతే ఆనందంగా ఉన్నారో వారిని అంటగడతాడు. సంసోను నా బలం ఉందిలే అని అంటున్నాడు. అన్ని జాగ్రత్తలు చెప్పినప్పుడు కూడా
సంసోను తన బలాన్ని ఆధారం చేసుకొని దేవుని మాటను ధిక్కరించినప్పుడు బలహీనుడైపోయాడు. ఈరోజు మనకి ఎంత డబ్బులు ఉన్నా లేకపోయినా మన బలం కాదు, ఆయన బలం మీద మనం ఆధారపడాలి. ఆమేన్. చివరి ఒక మాట చెప్తాను. ఎస్తేరు గ్రంథంలో నుంచి 9వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం 9:2. యూదుల రాజైన అహష్వేరోషు యొక్క సంతానన్నిటిలో నుండి పట్టణంలందు తమకు కీడు కీడు చేయవాలని చూచిన వారిని చేయుటకు కూడుకొనిరి. ఏం చేయడానికి? అర్థము చేయడానికి పూనుకున్నారు. వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరునూ వారి ముందర నిలవలేకపోయారు. హల్లెలూయా. చెప్పటమ్మ, వాక్యాలు చదవడం తప్ప మనకి ఏదైనా భయం వస్తే అంటే తగ్గివేసుకుంటాం. ఎలాంటి మాట దేవుడు రాశాడు తెలుసా? వారు కూలుకొని ఏం చేద్దామని కోరుకున్నారు. అర్థము చేద్దాం అనుకుంటే ఏం జరిగిందట? సకల జనులకు భయము కలిగినందున వారిని ఎవరిని వారి ముందున ఈ మాట చేద్దాం. నిన్ను ఎవరు బాధపరుస్తున్నారు, నిన్ను ఎవరు నొప్పిపరుస్తున్నారు, నిన్ను ఎవరు వేదనపరుస్తున్నారు, నిన్ను ఎవరు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు, నిన్ను ఎవరు ఏ రోగం చెప్పి నువ్వు బాధపడుతున్నావు, వాటిని దేవుడు ఏం చేస్తాడట? నీ ముందు నిలవలేకుండా దేవుడు వాటిని భయపెడతాడు. ఆమేన్. నువ్వు నమ్మాలి. దావీదు సౌలును చూసి భయపడినప్పుడు సౌలు తనకు తానే అర్థమైపోయాడు. హల్లెలూయా. ఒకరోజు అవకాశం వచ్చినా కానీ ఏం చేయలేదు, ఆయన చంపలేదు. చెప్పాడు. మన జీవితాలు కూడా నువ్వు ఎంత నీతి యథార్థ కలిగి దేవునికి భయపడతావు. దేవుని గాను భయపడకపోతే శత్రువులు నేను భయపెడతాడు. ఒకవేళ దేవుడు నువ్వు ఉంటూ ఎవరైనా నేను భయపెట్టారంటే దేవుడు వారిని భయపెడతాడు. నీకు అర్థమైందా లేదా? దేవునికి నువ్వు భయపడకుండా, ప్రార్థన అంటే భయం లేకుండా, వాక్యం అన్న భయం లేకుండా ఉంటే దేవుడు ఖచ్చితంగా నేను భయపెడతాడు. ఒకవేళ ఇదే దేవునికి భయపడి నీవు జీవిస్తే నీ శత్రువులను దేవుడు భయపెడతాడు. ఆమేన్. శత్రువులను దేవుడు భయపెడతాడు. నువ్వు దేవునికి భయపడు. ఒకవేళ నువ్వే దేవుడు భయపడకపోతే నీ జీవితాంతం భయంతోనే జీవించవచ్చు. హల్లెలూయా. ఎన్నో మాటలు విన్నా ఆయన మాటలు మనం సాధించడం మన బ్రతుకులు అప్పుడప్పుడు భయం వేస్తుంది. నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలంటే దేవుడు అంటున్నాడు నువ్వేం భయపడకు అని ఎన్నిసార్లు ఆయన చెప్పినా ప్రతి క్రైస్తవుడు భయపడుతూ ఉంటాడు. జనరల్గా భయాలనేవి అందరికీ సరసమం. కానీ శత్రువులు నిన్ను భయపెడితే వారు నీ ఎదురు నిలబడబడి చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మినప్పుడే కార్యాలు చేస్తావు. ఆయన కార్యాలు బలమైనవి, ఆయన కార్యాలు శక్తివంతమైనవి, ఆయన కార్యాలు నిజమైనవి. ఆమేన్. ఆయన మాటలు భూమి ఆకాశం గర్వించినా నువ్వు నమ్మాలి కదా. నువ్వు సమస్యలు వచ్చినప్పుడు దేవుడు ఏం చూడలేదు అనుకుంటావు. ఎన్ని కార్యాలు చూసినా ఇంకా చూడలేదని భయపడు. దేవుడు చూడగలిగే సామర్థ్యం కలిగిన దేవుడు. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే దేవుడు భయపడతావు ఈ శత్రువులు ఆయన బట్టి నిన్ను చూసి భయపడతారు. నువ్వు ఎప్పుడైతే దేవుడికి భయపడలేదో, ఎప్పుడైతే ఆయన వాక్యానికి భయపడలేదో నిన్ను చూసి క్షణులు ఏం చేస్తారంటే తరిమి పడతావు. నువ్వు ఆ శత్రువులు చూసి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రతి పరిస్థితిని కూడా నువ్వు జాగ్రత్తగా గమనించాలి. ప్రతిరోజు నువ్వు ఏ పనికి వచ్చినా వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. వాక్యమైన కానీ ప్రార్థన లేకపోతే కనుక మీ జీవితంలో ఏ కార్యం కూడా చూడదు. అందుకే ప్రతిరోజు ప్రార్థన చేయాలి. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి కానీ చూపించలేదు. కొన్ని చూపిస్తాను. ఇంకొక మాట చూద్దాం. యేషువ 3:10 చూద్దాం.
యెహోషువ 3:10 వారితో ఎట్లనెను సర్వలోకనాథుని నిబంధన మందసము సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటుకోవచ్చున్నది కనుక జీవముగల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కానానీయులను హిత్తీయులను హివ్వీయులను పెరిజ్జీయులను గిర్గాషీయులను అమోరీయులను యెబూసీయులను వెళ్ళగొట్టననియు దీని వలన మీరు తెలుసుకొని హల్లెలూయా. ఎన్ని కార్యాలు చేసినా జనులు మాత్రం తెలుసుకోవట్లేదు, సంగతులు తెలుసుకోవట్లేదు. ఎవరెవరిని ఎదురైనా వీళ్ళందరూ కూడా నీ ముందు నుంచి వెళ్ళగొడతాను. ఈ చేతులు ఏముంది? ఆ చేతిలో దేవుని మందసము మందసం ఉంటేనే వారు భయపడతారు. మందసం లేకుండా మందిరానికి వచ్చామనుకో మంచం మీద తీసుకొస్తారు. హల్లెలూయా. మందస్సు ఇప్పుడు ఎక్కడికైనా నీ హృదయం అనే మందస్సును మోసుకొని పోవాలి. మనం చాలాసార్లు మనం పొరపడుతున్నాం. అయ్యా నా శత్రువులను నువ్వు హతమార్చండి అంటే ముందు నీవు దేవునికి భయపడాలి. హల్లెలూయా. అట్టి కార్యాలు జరగాలంటే నువ్వు దేవుని శత్రువుగా ఉండకూడదు, దేవునికి నువ్వు భయపడాలి. అప్పుడే నీ జీవితంలో కార్యాలు జరగడం మనం. ఆమేన్. హల్లెలూయా. దేవుడి మాటలు ఎప్పుడు కూడా నిరర్ధకం కానీ ఆయన మాటలు సర్వము గొప్ప కార్యాలు చేయగలిగే శక్తిమంతుడు. ఆమేన్. కాబట్టి నువ్వు దేవుని భయపడితే దేవుని బట్టి నీ శత్రువులు నిన్ను చూసి భయపడతారు. ఆమేన్. అట్టి విధంగా జీవిస్తే మళ్ళీ దేవుడు కాపుదల సమాధానిస్తాడు. అట్టి విధంగా చేద్దాం. దేవుడి మాటలు దీవించింది కాక.